ఐసీఎన్ హైదరాబాద్ కి ఇంకా 129 రోజులు ఉండగా వెయిట్ చెక్ చేసుకుంటే 64.95 ఉన్న వెయిట్ స్టక్ అయింది కాబట్టి క్యాలరీస్ కూడా తగ్గుతాయి. ఖాళీ కడుపుతోనే కండిషన్ కూడా చెక్ చేసుకుని డే మొత్తానికి మీల్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఓట్ మీల్ లోకి 100 గ్రామ్స్ బనానా కట్ చేసుకుని ప్యాక్ చేసుకున్నా. ఈ రోజు మహాభారతం రీడింగ్ స్టార్ట్ చేసుకున్నా. ఇదే మహాభారతాన్ని మొత్తానికి మొదలు. వేదవ్యాసుడు శిష్యుడైన ఉగ్రశ్రవసుడు, ఈయన్నే సౌతి అని కూడా అంటారు. ఈయన రోమహర్షణుడి యొక్క కుమారుడు. సౌతి అన్న పేరు ఆయనకి అగ్నిగుండం నుంచి ఆవిర్భవించడం వల్ల వచ్చింది. సౌతి అన్ని దేశాలకు వెళ్తూ ప్రవచనాలు చేస్తూ ఉంటాడు. అలా వెళ్తూ నైమిషారణ్యం అనే ఒక దట్టమైన అడవిలో సౌనకుడు అనే బ్రాహ్మణుడు 12 సంవత్సరాలు జరిగే సత్రయాగం చేస్తున్నాడు అని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. సౌనకుడు ఇంకా అక్కడే ఉన్న బ్రహ్మర్షులు సౌతిని చూసి నమస్కారం చేస్తారు. బ్రహ్మర్షులందరూ సౌతిని మీరు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏ ఏ తీర్థాలు చూశారు అని ఆసక్తిగా అడగగా పరశురాముడి యొక్క సమంతక పంచకం ఇంకా కురుక్షేత్రం గురించి చెప్తాడు. అసలు ఏంటి ఈ సమంతక పంచకం అని రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఆఫీస్ కి వచ్చేసి వర్క్ తో పాటు నా మీల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నా. అక్కడ నుంచి క్లినిక్ వచ్చేసి క్లినిక్ లోనే నా ప్రీ వర్కౌట్ మీల్ అండ్ వాక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. నైట్ అయింది అండ్ ఇట్స్ టైం ఫర్ వర్కౌట్. ఈ రోజు నాది లెగ్స్ వర్కౌట్. ఒక ఇంటెన్స్ వర్కౌట్ తర్వాత ఇది లెగ్స్ పంప్. అక్కడి నుంచి డైరెక్ట్ రూమ్ అండ్ లాస్ట్ మీల్ తో నా డే ఎండ్ చేసుకున్నా. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.